అవునా కదా? అవునా కదండి? ప్రకటన గ్రంథము ఎవరు రాశారు ఏంటి అనే సంగతులు అనేక సార్లు మీకు నేను తెలియపరిచాను పిల్లలు. ఎవరు రాశారండి ప్రకటన గ్రంథము? ఎవరు రాశారు? యోహాను రాశాడు పిల్లారా. ఆయన ఎక్కడ ఉండి రాశాడు? పద్మాసు దీపం అనే దీపం అంటే సముద్రం మధ్యలో, ఏమండి, సముద్రం మధ్యలో చిన్న కొండగా ఉండి అక్కడ ఒక దీపాలు అక్కడ ఉంటాయి పిల్లారా. అలాంటి దీపంలో ఆయన ఉంచారు. అక్కడ ఉంచి రాశాడు పిల్లలు ప్రకటన గ్రంథము. దేవుడు రాయించాడు ఆయన జరగబోయే సంగతులని, ఏమండి, రాబోయే దినాలు ఎలాంటివి, దేవుడు ఏం చేయబోతున్నాడు అనే సంగతులు ముందుగానే రాయించి ఉంచాడు పిల్లారా. ఈ ప్రకటన గ్రంథంలో మనకి కొన్ని సంఘాలు కనపడతాయి పిల్లారా. ఏమండి, ఎన్ని సంఘాలు? ఏం పేరు? ఏ సంఘాల పేరేంటి? చెప్పండి అసలు ఏం చెప్పాడు? ఏడు సంఘాలు ఉన్నాయి పిల్లారా, గుర్తుపెట్టుకోండి. 7 సంఘాలు. ఏమండి, దేవుడు అక్కడ 7 సంఘాల పేరు రాయించే కానీ ఫిలదెల్ఫియాలో పెద్ద చర్చి ఉన్నది. ఏమండి, ఎఫెసులో పెద్ద మందిరం ఉన్నది అన్నాడా. నేను ఎందుకు ఈ మాట మీకు వాడుతున్నట్టు పిల్లారా, ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే ఇక్కడ కాదండి, మొత్తం అంతా మరి విశ్వాసులు ఎలా ట్రెండ్ ఎలా మారిపోయిందంటే మందిరాల వైపు ట్రెండ్ మారిపోయింది పిల్లారా. ఈ చెప్పే వాళ్ళు ఎలా ఉన్నారంటే మా మందిరం ఎలా ఉంది మీకు తెలుసాక? ఎలా ఉంది? పాపరాలతో కట్టారా? లేకపోతే సొలొమోను బంగారంతో కట్టారా? ఏంటి? భక్తి వైపు మళ్ళీపోయి విశ్వాసంలో దృఢంగా ఉండటం మానేసి, ఏమండి, వాక్యం ఏం చెబుతుందో అది విదిలేసేసి మా మందిరం ఎలా ఉందో తెలుసా, మా పాస్టర్ ఎలా ఉందో తెలుసా, మా పాస్టర్ చాలా పట్టేసుకొని చాలా పొట్టిగా ఉండి అని చెప్పుకోవచ్చు పిల్లరా. ఇవి ఇంపార్టెంట్ కాదండి. మందిరాలు ఉండొచ్చు, జనాలు ఉన్నప్పుడు మందిరం కూడా ఉంటుంది పిల్లారా. 100 మంది ఉంటే 100 మంది దగ్గర మందిరం ఉండదు, 1000 మంది ఉంటే 1000 మంది దగ్గర మందిరం ఉండదు, 2000 ఉంటే 2000 దగ్గర మందిరం ఉండదు, 5 ఉంటే 5 దగ్గర మందిరమే ఉంటుంది పిల్లారా. అర్థమైందండి? దేవుడి ఇప్పుడు వచ్చే కొద్ది మందిరాల స్టేటస్ మారిపోతుంది, అక్కడ విధానం మారిపోతుంది పిల్లారా. అది పెద్ద ఇంపార్టెంట్ కాదండి. ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఏమని మాట్లాడుతున్నారంటే సంఘాలు మాట్లాడుతున్నారండి. నీకు ఆవిడ చెప్పిన సంఘం అంటే వేరు, మందిరం అంటే వేరు పిల్లారా. ఏమండి, దేవుడు అన్ని చాట్ల సంఘాలు కట్టని అన్నాడు, మందిరాలు కట్టని చెప్పలేదు ఎక్కడ కూడా. అర్థమైందా పిల్లారా? ఏం పోయి సంఘం కట్టాలి. సంఘం కట్టడం అది మామూలు విషయం కూడా కాదండి. ఒక 10 లక్షలు ఇస్తే సంఘం కట్టలేరు, 20 లక్షలు ఇస్తే సంఘం కట్టలేరు, 1 కోటి రూపాయలు ఇస్తే సంఘం కట్టలేరు. మందిరం కట్టొచ్చు. నీలాంటి నాలాంటి వాళ్ళు ఎవరో దారికి పోయే వాళ్ళు, ఊళ్ళో గొప్ప వాళ్ళు, లేకపోతే ప్రేమలో ప్రేరేపణ కలిగి వచ్చిన వాళ్ళు 1 కోటి రూపాయలు ఇస్తే నువ్వు చక్కటి మందిరం కట్టవచ్చు. అదే 1 కోటి రూపాయలతో 10 ఆత్మలు నువ్వు సంపాదించి సంఘం కట్టలేం పిల్లారా. అర్థమైందండి? సంఘానికి మందిరానికి ఉన్న డిఫరెంట్ ఇది పిల్లారా. ఈరోజు చాలా మంది విశ్వాసులు ఎలా ఉన్నారంటే మా మందిరానికి రావాలి, నువ్వు ఏది మీ మందిరంలో ఎవరు ఉంది చెప్పు? యేసుతో నాన్నగారు ఉన్నాడా? లేకపోతే యేసుతో అన్నగారు ఉన్నాడా? యేసుతో చెల్లి ఉందా? ఎవరున్నారు మీ మందిరంలో? మీ మందిరం ఏముంది? పెద్ద బాప్టిస్ట్ కొట్టిందా? చెప్పండి, ఏముంది? ఏం చూపించిపోతున్నావు నీ మందిరంలో? నీవు యేసుతో పరిచయం చేయాలనుకుంటున్నావా? దేవుడు పరిచయం చేయాలనుకుంటున్నావా? ఇవన్నీ దేవుడు పిల్లారా. మా మందిరానికి రాండి, మా పాస్టర్ గారికి రాండి. ఎవరిని పరిచయం చేయాలి నువ్వు అసలు? నేను రోజు పిల్లారా, నేను ఖైరతాబాద్లో ఒక చర్చి ఉంది పిల్లారా. అక్కడ నేను ఎప్పుడు వెళ్ళలేదండి. మా ఆత్మీయ తండ్రి సేవకులు చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళి తమ్ముడు ఒకసారి అంటే వెళ్ళానండి. మంచి ఆయన జోగారు గారు, మీకు తెలుసో తెలియదండి. ఆయన మంచి ప్రపంచం అంతా సంఘాలు పిల్లారా. ఆయన వాక్యం చెప్పి వస్తున్నాడండి. నేను చూడలే, ఇప్పుడు చెబుతుంది అంటే నేను ఎప్పుడు చూడాలి జోగారు గారిని. అదే ఫస్ట్ టైం చూశాను. వెళ్తుంటే షేక్ హ్యాండ్ అడిగానండి. షేక్ హ్యాండ్ అడిగితే నన్ను పట్టుకుంటావు ఏంటి అసలు? నేను ఇచ్చేది షేక్ హ్యాండ్ చూస్తే వరుకుతున్నాను నేను. ఆయన ఊరుకుంటాను వైపు చెబుతాడు వాక్యం పిల్ల. అంత ముసలాయన ఆయన.
నేను అడిగేది నువ్వు యేసుతో అడుగు. నువ్వు యేసుతో షేకని అడిగితే ఆయన పట్టుకున్నాడంటే ఎప్పుడు విడిచిపెట్టడు అసలు. చూడండి, అంత పెద్ద హోదాలో దేవుడు అంత హెచ్చించినప్పటికీ కూడా వారు ఏం చేశారు? తగ్గి ఉండడం నేర్చుకున్నారు. పిల్లలు, నన్ను కాదు అడగాల్సింది. దేవుడు మందిరంలో ఉన్నావు, ప్రభువుని అడిగి. నీకు ప్రభు నీ పట్టుకో ప్రభు అని అడుగు. ప్రభు పట్టుకుంటే అంతము వరకు ఆయన లాగ పర్యంతం కానీ రాజ్యం చేరే అందరూ నిన్ను విడిచిపెట్టడు. ఒక సేవకుడైనా కానీ, ఒక విశ్వాసైనా కానీ నువ్వు ఎవరిని పరిచయం చేయాలంటే మందిరాల కాదు, వ్యక్తులు కాదు, దేవుడిని పరిచయం చేయాలి. ఈ చెప్పే అమ్మ ఎవరైనా యేసుతో పరిచయం చేసి యేసుతో సొంత రక్షణ అంగీకరించి ఎవరైనా మార్పులు పొందిందంటే ఏం చేయరండి. అంటే ఈరోజు భక్తి ట్రెండ్ అంతా ఎలా మారిపోయిందంటే ఎంత ఫ్యాషన్ గా మారిపోయింది. పిల్లారా, నా ప్రియ దేవుడు పిల్లారా, దయచేసి గమనించండి. ఇక్కడ ఈ ప్రకటన గ్రంథంలో ఏమని మాటలు చాలా భయంకరంగా మాట్లాడుతున్నాం, హెచ్చరికతో కూడిన మాటలు. పిల్లారా, ఏమండి, ఒక మాట చెబుతున్నారు. పిల్లారా, మీ మనసును గాయపరచవచ్చు కానీ బైబిల్ ఒక మాట ఉంది. ఏమని మాట అంటే, మేలు కోరి స్నేహితుడు గాయం రేపుతాడు, పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు. పిల్లారా, నీ మేలు కోరుకుంటున్నా నేను, దేవుడు సేవకుని మీ మేలు కోరితే హెచ్చరికతో కూడిన మాటలు ఉంటాయండి. అర్థమైందండి? పర్వాలేదు అమ్మాయి, పర్వాలేదు అబ్బాయి, అలా నేను కాదులే, డ్రమ్మాలనే కొట్టు, పాటలనే పాడేసి, ప్రార్థన ఇలాగ చేసే ఇబ్బంది లేదంటే నీకు బాగానే ఉండొచ్చు, కానీ అది దేవుడు మెచ్చే భక్తి కాదు. పిల్లారా, అలాగే మిమ్మల్ని ప్రోత్సహిస్తే అది తప్పుడు మార్గము. అర్థమైందండి? అది తప్పుడు సిద్ధాంతం. పిల్లారా, నిన్ను రాంగ్ డైవర్షన్ ఇచ్చేసి నేను రాంగ్ నడిపిస్తున్నాడు. నువ్వు ఎల్ల పరలోకము, ఆయన ఎల్ల. పిల్లారా, ముందు చర్చి ముందు ఈ పరలోకానికి గవిని, పరలోకానికి దారి, పరలోకానికి మార్గం అన్నంత మాత్రాన వెళ్ళరండి. వెళ్తారా? వెళ్తారా పిల్లారా? హృదయం మీద యేసుక్రీస్తు ప్రభు వారు, చేతి యేసుక్రీస్తు ప్రభు వారు రాసుకున్న మాత్రాన వెళ్తారా? వెళ్ళరు పిల్లారా. నా ప్రియ దేవుడు పిల్లారా అంటున్నాడు. ఇక్కడ ఈ ప్రకటన గ్రంథంలో ఏమని మాట్లాడుతున్నాడంటే పిల్లారా, ఈ 15వ వచనము జాగ్రత్తగా ఆలోచన చేద్దామండి. ఏమని రాయబడిందంటే 3వ అధ్యాయం 15వ వచనంలో మొట్టమొదటి మాట, నీ క్రియలను నేను ఎరుగుదును. అమ్మ మాట అండర్లైన్ చేసుకోండి అమ్మా. ఏమన్నారంటే, నీ క్రియలు నాకు తెలుసు. నువ్వు సెల్ ఫోన్ లో ఏం చేస్తున్నావు నాకు తెలుసు. నువ్వు ఏ వీడియో చూస్తున్నావో ఏం చేస్తున్నావు నాకు తెలుసు. నువ్వు చీకట్లో ఏం చేస్తున్నావు, రాత్రి ఏం చేస్తున్నావు, పక్కన ఏం చేస్తున్నావు, ఎక్కడ ఏం చేస్తున్నావో నాకు తెలుసు. అర్థమైంది పిల్లారా? నీ క్రియలు నేను ఎరుగుదును. ఈ మాట దేవుడు అన్నది సరిపోయింది, కానీ ఇంట్లో తల్లిదండ్రులు అంటే ఎలా ఉంటుందండి? కాలేజీకి వెళ్ళి మాస్టర్ గారు అంటే ఎలా ఉంటుందండి? పనికి పోయిన యజమాని అడిగితే ఎలా ఉంటుంది పిల్లారా? ఎలా ఉంటుందండి? ఉద్యోగం చేసే కాడ ఉన్న మేనేజర్ అనేది నీ క్రియలు నాకు తెలుసు అంటే ఏం చేస్తాము చెప్పండి? నా ప్రియ దేవుని ఆలోచన చేద్దామండి. ఎవరి పర్యవేక్షణలో ఉన్నప్పుడు వారు ఆ మాట మాట్లాడినప్పుడు ఎంత భయం వస్తుంది పిల్లారా, ఎంత భయం వస్తుంది. అయ్యో, నా గుడ్డంతా తెలిసిపోయింది మా మేనేజర్కి, నా గుడ్డంతా తెలిసిపోయింది మా ప్రిన్సిపాల్కి, మా అమ్మ నాన్నలు నేనేం చేస్తున్నా తెలిసిపోయింది కాబట్టి నువ్వు ఎలా ఉన్నావు నాకు తెలుసు. అంత భయంకరంగా ఉంటుంది పిల్లారా. ఆలోచన చేద్దామండి. దేవుడు అదే మాట్లాడుతున్నాడండి, నీ క్రియలు నేను ఎరుగుదును. ఆయన తెలిసినప్పుడు నువ్వేం చేయాలి? నీ గురించి నా గురించి నేను నడిచే నడక, నేను మాట్లాడే మాట, నువ్వు మాట్లాడే మాట, నీ నడక, నీ ప్రవర్తన అంతా దేవుడు తెలుసున్నప్పుడు దేవుడు ఎలా ఉండాలి? కాలు ఎగరేసుకుని ఉండాలా? ఎలా ఉండాలి? కాబట్టి మనం గుట్టు తెలుసు ఎలా ఉంటాం, గుట్టు సొంతం ఉంటామండి. అర్థమైందండి? గుడ్డు తెలుసు ఎలా ఉంటావు? కాలేజీకి నీ ఏసాలు నాకు తెలుసులేరా, నీ ఏసాలు ఎవరికైనా వేసుకో, కానీ నా దగ్గర వేస్తావు నువ్వు. ఎక్కడ వేస్తావు వేసా, నువ్వు నా దగ్గర ఎక్కడావా? నీ గురించి చెప్పమంటావా, ఇప్పమంటావా? ఏమండి పిల్లారా, కొంతమంది బ్లాక్ మెయిల్ చేస్తుంటారండి. ఆడపిల్లల్ని మగపిల్లలు బ్లాక్ మెయిల్ చేస్తుంటారు. వీళ్ళు ఏదో ఇక్కడ జరిగినవన్నీ సెల్ ఫోన్ లో చిత్రీకరించి, ఏమండి మీ అమ్మ చూపించమంటావా, మీ వాళ్ళు చూపించమంటావా, నువ్వేం చేసావో అయ్యో చూపించద్దు. పిల్లారా ఆలోచన చేద్దామండి.
నిజంగా మనము దేవుని సన్నిధికి వచ్చిన మనము ఆయన దగ్గర మన ప్రవర్తన అంతా తెలిసినప్పుడు మనం ఏం చేయాలంటే, వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు, వాక్యం మనల్ని ఏమంటే హెచ్చరిస్తున్నప్పుడు సరిచేయబడాలని పిడారా. ఏమండి, దేవుడు ఎన్నో అవకాశాలకు ఇస్తున్నాడు, ఎన్నో సందర్భాల్లో సేవకుల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అయినా మనం ఇంకా సరిచేయబడకపోతే, ఇంకా మనం ముసుగు వేసుకొని మనము ఒక వేషం ధరించుకొని మనము జీవిస్తే అది చాలా నష్టం తీసుకొస్తుంది పిల్లారా. లాభాలు తీసుకురావండి, అర్థమైంది పిల్లారా? చాలా చాలా నష్టాలు తీసుకొని వస్తాయి పిల్లారా. ఏమండి, అక్కడ రాయబడిన మాట ఏమని రాయబడిందంటే, నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. ఉన్నవన్నదండి దేవుడు. ఏమన్నాడు? నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. చల్లగా అంటే ఏంటిది చెప్పండి, మీరు చెప్పండి. చల్లగా అంటే ఏంటి అమ్మా? చెప్పాలి, మీరు చెప్పాలి. చల్లగా అంటే ఏంటి? సరిపడుతుంది. చల్లగా అంటే వెచ్చగా అంటాం, వెచ్చగా ఉండటం అంతేనా? అర్థమైందా? మీరు ఎలా ఉన్నారు? చల్లగా లేరు, వెచ్చగా లేరు. ఈరోజు పరిస్థితులన్నీ ఇలానే ఉన్నాయండి. భక్తి జీవితంలో చాలా మంది అంటే చల్లగా ఉండరు, వెచ్చగా ఉండరండి. ఏమండి, ఏ వారికి ఆ గుడికి అంటారు కదా పెద్దలు. సామెత చూసారండి? సామెత తెలుసు మీకు? ఏ వారికి ఆ గుడికి అంటారు కదా, ఆ టైప్ అండి. మనం ఏ టైపు? ఏ వాన పడితే ఆ గుడికి పడతాం అంతే. ఏమండి, ప్రార్థన అప్పుడు, వాక్యం అప్పుడు, ఏమండి బయటకు పడాలప్పుడు ఆ గుడికి పడతాం. అబ్బో, ఇంత భక్తి పనులు లేనట్టు అసలు. ఏమండి, అసలు పాషకాలను ముద్దరనే తిరుగుతుంటారు అసలు. అయినా కానీ అదేనండి, ఇంత భక్తి తర్వాత ఏదైనా వచ్చిన ఫెస్టివల్స్ వచ్చిన పిల్లరా, అప్పుడు ఏ గుడికి పడతారు? చక్కగా అసలు దాంట్లో మినిగం అయిపోతారండి. మిగతా ప్రజల దాకా దాంట్లోనే. ఏమండి, వాళ్ళు ఇంకా అర్థం కాదు పిల్లారా. అర్థమైందండి? బాప్తిసం తీసుకొని నీవు మానవస్తున్న నీవు ఈ లోకంతో నీకు సంబంధం లేదని నీవు మళ్ళా నువ్వు దానికి ఎలా వెళ్తున్నావు? నీవు దేవుడు వాక్యం ఏమైపోయింది, సేవకులు చెప్పిన మాటలు ఏమైపోయినాయి, నువ్వు చేసిన వాగ్దానం ఏమైపోయింది? అసలు నేను ఇక్కడ నుంచి ఇలా ఉన్నాను ప్రభా, నా బతుకు మారిపోయింది ప్రభా. ఒకప్పుడేమో శ్రీనివాసరావు, వెంకటేశ్వరు, ఇప్పుడు నా పేరు ఏసేపు, ఇప్పుడు అందరూ జోసెఫ్ ఇట్లాగా పెట్టుకొని రకరకాల దానియేలు పెట్టుకొని ఇప్పుడు అంతా మారిపోయింది ప్రభు అని చెప్పేసి ఏం మార్చుకున్నావు నీవు? ఏమండి, ఎలా ఉంటున్నావు నీవు? ఈరోజు చాలా మంది నా ప్రియ దేవుని బిడ్డలారా ఎచ్చగా లేరు, చల్లగా లేరండి. ఏ గొడుగు, ఏ వానకు ఆ గొడుగు పడుతూనే ఉన్నారండి. ఒక్కసారిగా నీవు వాక్యానికి, ఇది వాక్యం కదా, ఇలా చెబుతుంది కదా, దీని పక్కన నిలబడదామే. ఏమండి, దేవుడి కోసం నిలబడే క్షణం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు నిలబడుతున్నావు నీవు? నిలబడే వాళ్ళు తక్కువైపోయారండి. అక్కడ ఉన్న మనుషులను చూసి, పెద్దలను చూసి, పొలాన్ని చూసి, వాళ్ళని చూసి, వీళ్ళని చూసి వంగి నమస్కారాలు చేసి, ఏమండి, ఆ భక్తి వద్దండి. ఇలాగా పేపర్లో చదివానండి. పేపర్లో చదివితే ఈ మాట చెప్పకూడదు కానీ వద్దులేండి, మైక్ ఆపేస్తారు, చెబుతానండి. పిల్లారా పేపర్ నేను సొంత కదండి, పేపర్ చదివాను. పిల్లారా కొంతమందికి నిజాయితీ, హిందువులో నిజాయితీ ఉంటుందండి. గురువు అన్నాడు, నేను అసలు ఎక్కడ కట్టేది రామ మందిరము ఏమండి, అది రానన్నాడు. అసలు జేజలు కొట్టాలా? ఆయనకి జేజలు కొట్టాలా? నేమేంటి, మా స్టేటస్ ఏంటి, అసలు మేము చేసే భక్తికి ఎవరితో జేజలు కొట్టాలి? పోయి ఆ విషయం పట్టుకుంటే పరిస్థితి అయిపోతుందా? పిల్లారా చాలా ఎవరన్నా తర్వాత చెబుతారు. పిల్లారా నిజమండి, నువ్వు దేవుడి చేత రక్షించబడ్డ నీ దేవుడికి ఒక ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, దేవుడికి ఒక స్థానం ఇచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? పిల్లారా కొన్ని సందర్భాలు అంటే దేవుడి కోసం నిలబడాలండి, అంతే. ఈరోజు ఉంటున్నారా? అందుకే దేవుడు వాక్యం చెప్తుంటే, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉంటే అమ్మా చెప్పండి, మేలు కానీ మేలులు పాట పాడడం కాదు పిల్లారా. నీకు మేలు కలగాలి, మేలు జరగాలి, ఆశీర్వాదాలు రావాలి,
దీవించబడాలి అంటే ఎలా ఉండాలి? ఎలా ఉండాలి అంటే బైబిల్ చెబుతుంది. ఎలా ఉంటే వస్తాయంట? ఎచ్చగానైనా ఉంటే, లేకపోతే చల్లగానైనా ఉంటే ఎటైనా వస్తాయి. తింటే డబ్బులు వస్తాయి, లేకపోతే ఏమండి ఆశీర్వాదం వస్తాయి. అంతేనా? ఏదో ఒక టైప్ ఉండాలి నీవు. ఆ టైప్ ఈ టైప్ ఒక ఏ టైప్ నీవు అంటారు కదా. అరే నువ్వు వాడా ఈడంటారు, మగోడి వాడు వాళ్ళ విషయం అంటారు పిల్లారా. అలాగా మన బతుకు ఇలా ఈరోజు ఎలా ఉండే పిల్లారా, దేవుని అంగీకరించి దేవుడు మనం నడిచే నీవు దేవుని కోసం బ్రతక నేర్చుకోవాలి పిల్లారా. ఏమండి? కొద్దిసేపు అలాగా, కొద్దిసేపు ఇలాగా, కొద్దిసేపు మందిరంలో చక్కగా పాటలు పాట, కొద్దిసేపు ఇలాగా రకరకాలండి. నేను చూస్తున్నాను పిల్లలు కాదు, ఇక్కడికి వచ్చి 9 years అయిపోతుంది పిల్లల. ఈ 9 years చూస్తే అంతా కూడా నామకార్థమైన భక్తి పిల్లారా. ఏమండి? ఎవరు పడిన భయమే. ఏమండి? తెలిసిన కన్నా చెప్పొచ్చు, తెలియని కన్నా చెప్పొచ్చు. ఎవరు కదా? తెలిసిన వాడికి తెలియని చెప్తే వాడు చక్కగా రైట్ అనుకుంటాడు. అది తెలియదు కదా, నాకు తెలియదు ఇంతవరకు నువ్వు చెప్పే కదా ఇలా ఉంటాను. అటు కనుక ఏం చెబుతాం అసలు? నామకార్థంగా కూడా అసలు చెప్పలేం పిల్లారా. ఈ గడిచిన ఈ 10 సంవత్సరాల్లో ఎన్ని కూటాలు జరిగిన మన ప్రాంతంలో మనం పెడతాం, బయట పెడతాం, ఇంకొకరు పెడతాం, అందరు పెడతారు, మంచిదే. ఎన్ని కూటాలు జరిగినా, ఎన్ని మాటలు విన్నా కూడా బుద్ధి మారదు పిల్లారా. బుద్ధి మారదు, ఆలోచన మారదు, మన నడవడి మారదు, మన పద్ధతులు ఏమి మార్చుకోము. వాక్యం చదువుతుంది కదా, ఇలా ఎందుకు జీవించట్లేదు పిల్లారా. మేళ్ళు ద్వారా చూస్తే మేళ్ళు బైబిల్ ఏం చెబుతుంది? ఏం చెబుతుంది పిల్లారా? నీవు చల్లగారెను వెచ్చగారెను ఉండినా మేలు. అర్థమైంది పిల్లారా? ఈరోజు చాలా మంది కూడా ప్రియదేవుని పిల్లారా, కొన్ని పరిస్థితులు మనం ముందున్నప్పుడు ఎలా ఉన్నాయంటే డైవర్ట్ అయిపోతున్నారండి. చల్లగా వెచ్చగా దేవుని కోసము నువ్వు ఎలా ఉండాలి? నీవు ఏమండి? లోకస్తులు ఎలా ఉంటారు? వారికి ఉన్న నిబంధనలు, వారికి ఉన్న నియమాలు, వారికి ఉన్న కట్టుబాట్లు, వాటికి తగినట్టు వారు ఉంటారు. దాంట్లో బిడిగా వస్తారా? రాదు పిల్లలు. నీకు లేవా? నువ్వు చేసుకోలేదా? ఎవరు చేశారు? నువ్వే చేస్తున్నావు కదా. ప్రభువా ఎలా ఉంటారో ప్రభువా, ఎలా ఉంటారో ప్రభు ఇక నుంచి మొత్తం నువ్వే ప్రభువా, నా దేవుడు నువ్వే, నా తండ్రివు నీవే, నా తల్లివు నీవే. నువ్వు మార్గం చూపించు, నా మాట నేర్పించు, నాకు ఏది మొత్తం చెప్పు. నువ్వే కదది. ఏమండి? నువ్వు అనుకుని నువ్వు నిబంధన చేస్తున్నావు, ఆ నిబంధన కట్టుబడి ఉన్నావా లేదా? లేవు పిల్లలు. ఆలోచించుకుంటామని ఉంటే అలా ఇలా ఇలా 2 రకాలుగా ఉండి మన జీవితాలు ఎటు వెళ్ళిపోతే అర్థం కావట్లేదండి. భక్తి జీవితం అలా తయారైపోయింది. బైబిల్లో ఒక మాట మీకు సందర్భంలో చూడండి పిల్లారా. దానియేలు తెరవండి పిల్లారా. దానియేలు గ్రంథం తెలిసినట్లయితే ఇక్కడ ఒక మాట మీకు చూపిస్తా పిల్లారా. దానియేలు గ్రంథము పిల్లారా, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం పిల్లారా. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుకున్నామండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం చదువుకున్నాము. పేజీ నెంబర్ 734 పిల్లారా. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లానెను, శద్రకు మేషకు అబేద్నెగో మీరు నా దేవతను పూజించుట లేదనియు నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదనియు నాకు వినబడినది. అది నిజమా? బాకాను పిల్ల క్రోవిని, పెద్ద వీణను, సింఫోనియాను, యువజంటుక సకల విధములకు వాద్యలను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉన్న ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న నేరేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతుల నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? చాలు పిల్లారా, ఈ మాటలు మనం అనేక సందర్భాలు చదువుకున్నామండి. అర్థమైందా? రాజుగారు ఒక ప్రతిమను చేయించాడు పిల్లారా. అమ్మా, పెద్ద బొమ్మను చేయించాడు. చేయించి ఇదిగో
పిల్లలతో అంటే ఇలాగనే వాయిద్యములు వాయిస్తూ ఉన్నప్పుడు మీరు ఆ ప్రతిమకి మొక్కకపోతే, ఆ ప్రతిమను మీరు పూజించకపోతే ఏం చేస్తాడంట దేవుడు? ఆ దేవుడు అంట, ఆయన రాజు గారు ఏం చేస్తాడంట? మండుచున్న అగ్నిగుండంలో పడవేస్తానని చెప్పాడు. పిల్లారా, రాజుగారి మాట శాసనము ప్రారంభమైందండి. ఇలా ఊతున్నారు, వాయిద్యములు వాయించబడుతున్నాయి. అందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళ ప్రాంతంలో వారందరూ కూడా ఏం చేశారంటే సాగిలపడి మొక్కి వాటిని పూజిస్తున్నారు. కానీ ఈ ముగ్గురు మాత్రం ఏం చేస్తారంటే, శద్రకు మేషకు అబేద్నెగో ఏం చేశారంటే వారు మాత్రము ససేమిరా, మేము మొక్కము, మేము పూజింపము. రాజుగారికి ఈ విషయం తెలిసిపోయింది. పిల్లారా, అర్థమైందండి? రాజుగారికి ఈ విషయం తెలిసిపోయింది. వారి ముందు ఏముందంట? అగ్నిగుండం ఉందంట. అయినా కానీ పర్వాలేదండి. అక్కడ రాయబడిన మాట 16వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, శద్రకు మేషకు అబేద్నెగో రాజుతో ఇలాగ చెప్పేది, నెబుకద్నెజరు ఇతని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు. మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు ఈ వర్షంలో పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయిను రాజా, నీ నిలబడుతున్న మేము పూజింపమనియు నీవు ఏదో పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరిపోయాను తెలుసుకొనము. చాలు పిల్లారా. అమ్మా, అర్థమైందా? ఏం చెప్పాడు? ఏం చెప్పాడమ్మా? ఏం చెప్పాడు? మేము పూజించము. అయినా నువ్వు ఒకవేళ మమ్మల్ని అగ్నిగుండంలో పడవేసినా గానీ, అందరికి చూడాలండి, అగ్నిగుండంలో పడవేసినా గానీ మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. ఆయన సమర్థుడు. పిల్లారా, ఆయన సమర్థుడు. ఎవరు తెలిసింది ఈ మాట? శద్రకు మేషకు అబేద్నెగో ఏమన్నా తెలుసా? మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. కాబట్టి సామర్థ్యం ఎప్పుడు తెలుస్తుందని చెప్పండి. అమ్మ, అర్థమవుతుందా? సామర్థ్యం ఎప్పుడు తెలుస్తుంది? ఏమండి, నేను మీకు డబ్బులు ఇవ్వగలుగుతాను కదా, సామర్థ్యం ఎప్పుడు తెలుస్తుంది? ఇచ్చినట్టే కదా. నాకు వచ్చింది పాస్ గారండి మాకు బాగా ఇబ్బంది ఉంది, 1 లక్ష రూపాయలు ఇప్పిస్తారా లేక ఇప్పిస్తారా అన్నారు అనుకోండి. ఇప్పుడు నేను ఇప్పించే సామర్థ్యము, ఇప్పించగల సామర్థ్యం, ఇచ్చే సామర్థ్యం కానీ ఇప్పించే సామర్థ్యం కానీ నా దగ్గర ఉందో ఎప్పుడు తెలుస్తుంది మీకు? ఇచ్చినప్పుడు కదా తీసుకొచ్చారు. అమ్మో, పాస్టర్ గారికి మంచి ఏమండి సామర్థ్యం ఉంది, ఇట్టే తీసుకొచ్చాడు, ఇచ్చాడు. ఇప్పుడు మీకు ఒకటి ఏర్పడుతుంది. ఏం ఏర్పడుతుంది మీకు మనసులో? పాస్టర్ గారికి ఇప్పించే సామర్థ్యం ఉంది, రక్షించిన సామర్థ్యం ఉంది, ఏదైనా చేయగల సామర్థ్యము ఉంది. అంతేనండి? అది రుచి చూస్తే తెలిసేది. అవునా కదా పిల్లారా? ఇప్పుడు ఈ శద్రకు మేషకు అబేద్నెగో ఏమన్నాడు? మా దేవుడు మమ్మల్ని రక్షించగల సామర్థ్యం గల వ్యక్తి. ఈ విషయం మీకు తెలియదా? ఏమండి, దేవుడు మిమ్మల్ని రక్షించుకొని మీకు రక్తం కార్చి ప్రాణం పెట్టి ఇంత చేసిన దేవుడు మీకు వచ్చే శోధనలు, మీకు వచ్చే వేదనలు, మీకు వచ్చే ప్రతి పరిస్థితి నుంచి దేవుడు విడిపించడా? విడిపిస్తాడండి. మనం ఏం చేస్తామంటే పరిస్థితులకు భయపడతామా కానీ పరిస్థితుల నుంచి విడిపించే దేవుడికి మాత్రం మనము భయపడం పిల్లారా. రేపు ఇంతకంటే పెద్ద పరిస్థితులు వస్తే ఈయనేమన్నా మనల్ని ఆపుతారా? ఏమండి, పిలుస్తారా? ఎవరితో చూసి నువ్వు భయపడిపోయి, ఎవరితో చూసి నువ్వు ఉడికిపోయి, నీ దేవుని విడిచిపెట్టేసి, వాక్యాన్ని విడిచిపెట్టేసి పోయి వాళ్ళ చెంత నువ్వు ఉండి వాళ్ళని గణపరిస్తే రేపు ఇంతకంటే భయంకర పరిస్థితులు వస్తాయి. ఈ వచ్చిన వాళ్ళని ఆడుతారు. రేపు ఏమన్నా వచ్చిన వెళ్తారండి? ఎవ్వరు రారు పిల్లారా. ఎవరు వస్తారా? ఎవ్వరు రారండి. వీళ్ళు ఏం చేశారంటే తమ ముందు అగ్నిగుండం ఉందండి. అయితే మా దేవుడు సమర్థుడు, ఆయన మమ్మల్ని రక్షిస్తాడు. ఒకవేళ రక్షించకపోయినా కూడా ఏం చేస్తాడంట?
మేము మాత్రం మొక్కం. అదేంటి వెచ్చగా ఉన్నటువంటి ఇదే, చల్లగా ఉన్నటువంటి ఇదే పిల్లారా. అర్థమైందండి? పరిస్థితులు బెండ్ అయిపోలేదు వాళ్ళు. అయ్యో లేని పని స్వామి ఎందుకు లేసుడు, ఎప్పుడో ప్రభు దగ్గర పశ్చాత్తాపడి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అని కలకరించడా, అని గొప్ప చూపించడా? ఒక్కసారే కదా తల ఉచిత అయిపోతుంది అనుకున్నారండి? లేదండి. చచ్చిన వస్తాం కానీ మేము మాత్రం పని చెయ్యం. ఆయన రక్షించకపోతే ఇబ్బంది ఏముంది? ఏమండి, ఎంతవరకు టైం రాసి పెట్టిందేమో అంతే. పిల్లారా, ఇదేంటి వెచ్చగా ఉన్నటువంటి పిల్లలు. ఇప్పుడు ఈ శత్రుకి మేషకి అభిజ్ఞులు ఎలా ఉన్నారంటే వారు మునివెచ్చని స్థితిలో లేరు. పిల్లారా, ఎలా ఉన్నారు వాళ్ళు? ఉంటే దేవుడి కోసం ఉన్నారు అంతే. లోకం కోసం ఉండేవాళ్ళే. వారు దేవుడి చేత రక్షించబడ్డారు కాబట్టి, దేవుడి చేత వాళ్ళు వాడబడుతున్నారు కాబట్టి, దేవుడి మాట చేత వాళ్ళు జీవిస్తున్నారు కాబట్టి ఆ మాటకు కట్టుబడి అలాగనే ఉన్నారండి. ఇప్పుడు ఇందాక మనం చదువుకున్నాం కదా, ఎచ్చగానైనా చల్లగానైనా ఉంటే మీకు మేలన్నారే. వీళ్ళు ఒక టైప్ అండి, రెండు టైపులు కాదండి. అమ్మా అర్థమవుతుందా? వీళ్ళు ఒక టైపే. లోకమా దేవుడా, ఆచారాలకు వాక్యమా? పిల్లారా, వాళ్ళు ఒక టైపే ఉన్నారు. ఒక టైప్ ఉండబట్టే వాళ్ళు ఎచ్చగా ఉన్నారు, చల్లగా ఉన్నారు, ఒక టైప్ లో ఉన్నారు. వాళ్ళకి ఏం జరిగింది? మేలు జరిగింది, జరిగిందా అమ్మా? ఏం జరిగిందమ్మా? వేడి గల అగ్నిగుండము 700గా మార్చేశాడు రాజు గారు విపరీతమైన కోపంతో. ఇంకా అనేక కట్టెల చేత ఆ పక్క మండుచున్నట్టు ఇలా తీసుకొని నాకు వేసేసారండి. ఈరోజు ఉంటామా అలాగా? ఏమండి, ఉంటామా? అలా ఉండలేదు పిల్లలు, అలా ఉండలేమండి. వేసుకుని ముగ్గురు దాంట్లో పడేస్తే వేసుకుని వచ్చిన దెబ్బకే. ఏమండి, ఈ ముగ్గురు తీసుకుని పోయి నెట్టిన వాళ్ళని ఆడొచ్చింది అమ్మనే. వాడు మాడి మసైపోయాడు ఆల్రెడీ. వాళ్ళు మాత్రం ముగ్గురు అక్కడే ఉన్నారు. ఆ ముగ్గురితో పాటు 4వ వ్యక్తి కూడా ఉన్నాడు. ఆ మండుతున్న మంటల్లో నుంచి రాజుగారు చూశాడు 4వ వ్యక్తి ఉన్నాడు. పిల్లారా, దేవుడు వారితో ఉన్నాడు, దేవుడు వారిని రక్షించాడు. నువ్వు దేవుడి కోసం నిలబడితే కదా దేవుడికి సహాయం చేసేది. ఏమండి, నువ్వు దేవుడి కోసం కట్టుబడి ఉంటే కదా మార్పు జరిగేది. నీవు ఇంట్లో మార్పు రావాలి, వ్యక్తుల్లో మార్పు రావాలి. ఏమండి, అందరిలో మార్పు రావాలని కోరుకుంటావు కానీ నువ్వు మాత్రం మారవు. అర్థమైందమ్మా? మా ఆయన మార్చలేదే, మా భార్య మార్చలేదే, మా పిన్న మార్చలేదు, మా అత్తల మారవు వాళ్ళు. నువ్వు మార్పు తీసుకొస్తే కదా, నీ మార్పు వాళ్ళు చూస్తే వాళ్ళు మారుతారు. నువ్వేమో ఇప్పుడు వచ్చి ఈ కొడుగాయ, అటువైపు మా దగ్గర ఆ కొడుగాయ, ఎవరిని ఇబ్బంది పెట్టవు, నీవు ఎవరిని బాధ పెట్టవు. నువ్వు బాధ పెట్టని ఉద్దేశం కాదండి. వాక్యం జీవించడం నేర్చుకో. నీవు వాక్యం నువ్వు విపరీతం, నీవు వాక్యం నువ్వు విధేయత చూపించు. నీవు దీన్ని చూసి వాళ్ళ మార్పు జరగాలి. పిల్లారా, నీలో మార్పు జరగనంతసేపు వాళ్ళు ఎన్నన్నీ కూడా మారండి. నీవు ఖచ్చితంగా ఇంటనే ఉంటది. ఏమా నా భార్య అంతే, నా భర్త ఇంతే, సాక్ష్యం కావాలి. పిల్లారా, ఆ మార్చుకోదు, నీ కోసం మార్చుకోదు, నా కోసం మార్చుకోదు. ప్రార్థన ఆపుకోదామా, ప్రార్థన చేయడం మానదామా అని చెప్పాలండి. అర్థం పిల్లారా, నా ప్రియ దేవుని పిల్లారా, ఒక టైప్ ఇవ్వండి. ఇలా ఒక టైప్ ఏంటి, రెండు టైపులు కాదా పిల్లారా? రెండు టైపులు ఉంటే మన జీవితంలో ముందుకు వెళ్ళలేమండి. ఉంటే ఈ గట్టైనా అయితే ఆ గట్టైనా, ఈ రెండు గట్టులు కాలైతే ఎట్టు నువ్వు ప్రయాణము మధ్యలోనే మునిగిపోతావు. పిల్లారా, ఈ ప్రయాణము ఎటుతుంది అర్థం కాదు. భక్తి వైపు వెళ్తున్న ఈ ప్రయాణము లేదా లోకం వైపు వెళ్తున్న ఈ ప్రయాణము ఆలోచన చేసుకోవాలి. పిల్లారా, ఏదో ఒక వైపు వెళ్తే మేలో కీడో జరుగుద్ది. పిల్లారా, ఇటుగాను అడుగాను మధ్యలోని దేనికి పనికిరాదు. పిల్లారా, ఈ శత్రుఘ్న మేషకి అభిజ్ఞులు ఏం చేశారంటే ఒకవైపే ఉన్నారంటే, రెండో వైపు చావు ఉంది. కాస్త అర్థం కానీ మేము మాత్రం ఆ పని చేయము. ఉంటే చల్లగానైనా ఉండు, లేకపోతే వెచ్చగానైనా ఉండు, మేలు జరుగుతుంది. పిల్లారా, ఒక మాట మీరు చూపించి చూడండి. పిల్లారా, మొదటి రాజు మీరు తెరవండి. పిల్లారా, మొదటి రాజు మీరు తెచ్చినట్లయితే అక్కడ ఒక మాట రాయబడి, మొదటి రాజు గ్రంథము 18వ అధ్యాయం మీరు తెరవండి. పిల్లారా, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట కూడా రాయబడింది. 18వ అధ్యాయం పిల్లారా 21వ వచనం చదువుకుందామండి. ఏలియా
జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మటుకు మీరు రెండు తలంపుల మధ్య కనబడుదురు? యెహోవా దేవుడైతే ఆయన్ని అనుసరించుడి, బయలు దేవుడైతే వాణ్ణి అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతని పవిత్రముగా ఒక్క మాటను పలకకపోయేది. ఏమండి, ఇక్కడ ఏలియా గారు మాట్లాడుతున్నారండి. చూసి జనాన్ని ఇసుకు పుట్టిపోయింది. సేమ్ నా క్యారెక్టర్ యాగి కూడా పాపం. అర్థమైందండి? 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఏమన్నాం? ఏదైనా ఒక్కరైనా కానీ దేవుని కోసం నిలబడతారా? పరిస్థితులు మారిపోయినప్పుడు ఈ పరిస్థితి ఎలా ఉండాలి అనుకుంటాయంటే ఎప్పుడు కూడా ఏమండి అందరితో సమానంగా ఉంటారు పిల్లలు. ఏమండి, అందరితో అలానే ఉంటారు పిల్లరా. అన్ని అయ్యి కలబోసుకొని మొత్తము వాళ్ళు మన తేడా కొన్ని పరిస్థితులు అప్పుడు పిల్లరా. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు అలానే ఉంటున్నారు, ప్రార్థనకి వెళ్ళదు అలానే ఉన్నారు. ఏమనంటే కులం ఒప్పుకోదులేండి. ఏమండి, కులము ఒప్పుకోదు. నువ్వు రక్షించబడ్డావు కదా. ఏమండి, నువ్వు రక్షించబడ్డావు కదా. నేను ఎవరు బలవంతం పెట్టారా? బలవంతం పెట్టారు ఎవరన్నా? ఆలోచన నీ పక్కన చెప్పుకోలేదా? నీ కుటుంబ సభ్యులు చెప్పుకోలేదా? నీవు లేదా నీ బంధువులు చెప్పుకోలేదా? నువ్వు ప్రభువు నమ్ముకున్న ఎవరు తెలియదా? చర్చి కదా ఎవరు తెలియదా? నువ్వు మానవ అంటే ఎవరు తెలియదా? ఇంకెవరు చెప్పాలి నువ్వు అసలు? ఏమండి, నేను చెబుతున్నా ఈ రోజు కూడా నేను గవర్నమెంట్ చదవమని చెప్తాను. నా జోలికి అంటే నేను ఏది చేస్తే అదే అండి. మా ఇంటికి వచ్చినా కూడా నేను చేసిందే అంతే. నేను ఇక్కడికి వెళ్ళినా కూడా నేను నచ్చింది అంతే. వాళ్ళ గురించి అంటే క్వశ్చన్ చేయడం వస్తాయి. ఎందుకంటే వాళ్ళందరూ తెలుసు మా ఓడు బాప్తిసం పొందాడు, వాడు మతం మారి ఫస్ట్. ఎందుకంటే మేము అన్ని కూడా నుంచి వచ్చాం కాబట్టి పిల్లగా వాళ్ళకి అదే గుర్తిగా మా వాడు మతం మార్చుకున్నాడు. ఇంకా మా వాడు ఏం చేయండి అంతే. ఇంకా చెప్పరు అంతే. ఇంకా చెప్పినా కూడా చెయ్యడు. పిల్లారా, ఒక గుర్తింపు రావాలి పిల్లారా. ఇక్కడ ఏది అంటున్నాడు? ఎన్నాళ్ళు పడుతాయి అసలు? ఎంత కాలము? ఏళ్ళు గడిచిపోతూనే ఉన్నాయి, సంవత్సరాలు గడిచిపోతూనే ఉన్నాయి. ఏమండి, ఎన్నాళ్ళ వరకు మీరు రెండు తలంపుల మధ్య ఏమండి రెండు మనుషులు, రెండు తలంపులు, రెండు ఉద్దేశాలు పిల్లారా ఎన్నాళ్ళ మటుకు పిల్లారా ఉంటే దేవుడైతే నిజంగా యెహోవా దేవుడైతే ఇటు ఉండండి, లేకపోతే బయలు దేవతలైతే ఇటువైపు ఉండండి. బాయ్ ఇదంట. ఎచ్చగా అయితే ఇటుండు, చల్లగా అయితే ఇటుండు. పిల్లారా మేము అటు ఇటు ఉంటాం, ఆయన ఎచ్చగా ఉంటాం మేము. ఏంటంటే మాకు నువ్వు కావాలి, మాకు వీళ్ళు కావాలి అంతేనండి. వాళ్ళు కాదు వీళ్ళు కావాలి. అలా ఉండదు పిల్లారా. దేవుడి దగ్గర దేవుడు విడిచిపెట్టుకోవద్దు, వదిలేం చెప్పలేదు పిల్లారా. కాకపోతే వాక్యానికి విధేయతగా ఉంటే వారిని వైపు వస్తారు. నువ్వు వారిని ఎలా పనిలేదు, వారి దగ్గరికి వస్తారు, వారిని మార్గంలోకి వస్తారు, వారిని అనుసరిస్తారు, వారే నిన్ను నీ దేవుడు సేవిస్తారు, వారి తప్పులని నీ దగ్గర ఒప్పుకుంటారు, వారిని వారి క్షణాలన్నీ నీ దగ్గర పశ్చాత్తాపడతారు. దేవుడు అలా చేస్తారండి. దేవుడు నువ్వు అవకాశం ఇవ్వట్లేదు. నువ్వే లేదు నేను పోతలే తర్వాత చదివిగా నువ్వు ఏమండి, నువ్వే అడిగిపోతున్నావు, నువ్వే లొంగిపోతున్నావు. దేవుడు నువ్వు ఇక్కడ ఉండు, నువ్వు నా మార్గంలో ఉండు, నా వాక్యం నువ్వు నిలబడి ఉంటే వాళ్ళే దీన్ని తేలిపోతారు. వచ్చి అప్పుడు నీ దగ్గర క్షమాపణ అడుగుతారు, నీ మార్గంలో నడుస్తారు. వారు ఎప్పుడు తెలుసు ఇవన్నీ వాక్యం దగ్గర ఉన్నట్టు పిల్లారా. ఏమండి, నిజంగా ఇక మనం చదువుకున్నట్టే ఎన్నాళ్ళ మటుకు మీరు రెండు తలంపుల మధ్య ఉంటున్నారు. ఏమండి, ఈరోజు చాలా మంది కూడా నాకు దేవుని బిడ్డలారా విశ్వాస జీవితం పరిశ్రమ చేస్తే వెచ్చగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. నువ్వెచ్చని స్థితిలో ఉంటే మాత్రము ఎటువంటి మేలు మనము పొందుకోలేం పిల్లారా. ఇందాక మనం చదువుకున్నాం కదా. ఒక్కసారి చివరి మాట మనం చూస్తూ మనం ముగించుకున్నాం పిల్లారా. చూద్దామండి. ప్రకటన గ్రంథంలోకి వెళ్ళిపోతే ఇక్కడ ఒక సంఘం గురించి మాట్లాడుతున్న పిల్లారా. అమ్మండి, ప్రకటన గ్రంథం తెచ్చినంత పిల్లారా. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం పిల్లారా 7వ వచనం నుంచి చదువుకుందామండి. 7వ వచనం చదువుకుందాం పిల్లారా. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయుము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడను వేయలేకుండా తీయవాడును,
ఎవరు తీయలేకుండా వేయవలనైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతి ఏమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉన్నను, నీవు నా వాక్యము గైకొని నా నామము ఎరుగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను, దాన్ని ఎవరును వేయనడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజము వారిని తప్పించుదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించుదని తెలుసుకున్నట్లు చేశాను. అమ్మా, మాట ఎంత అద్భుతంగా ఉండే అమ్మా. ఈ సంఘం వారు ఎక్సలెంట్. అర్థమైందండి? సంఘం అంటే ఇది పిల్లారా. సంఘం అంటే మందిరం కాదండి. నేను చెప్పాను కదా, సంఘం అంటే ఎవరు? నీవు నేను అందరం కూడా సంఘం పిల్లారా. ఈ సంఘం ఎలా ఉందో తెలుసా? ఈ సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. పిల్లల సంఘమా, నేను మీ క్రియలని ఎరుగుదును. ఎలా ఉన్నాయంటే సంఘంలో క్రియలంట? ఎలా ఉన్నాయంటమ్మా? చదవండి మళ్ళీ ఒకసారి. ఎలా ఉన్నాయంటే సంఘం వారి క్రియలు? నీకున్న శక్తి కొంచెమై ఉన్నను, నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగుననలేదు. ఇదండి. అదేనండి, వాళ్ళ శక్తి కొంచెమే, వారికి ఉన్న స్తోమత కొంచెమే. ఏమండి, వాళ్ళు చిన్న సంఘమే ఉండొచ్చు, కొంతమంది అయి ఉండొచ్చు. కానీ ఏమండి, పరిస్థితులు తారుమారైనప్పుడు, పరిస్థితులు వికటించినప్పుడు వారు ఏమన్నా తెలుసా? వాక్యాన్ని ఏమన్నారు? మాకు తెలుసు వాక్యం, ఈ వాక్యం నాకు తెలియదు, ఏమి కరెక్ట్ కాదు, ఏం కాదులే అని అనలేదండి. వాళ్ళు అన్నారా? వాళ్ళు ఏమన్నా అనలేదు పిల్లారా. దీని సంఖ్య గురించి చదువు చాలా సంతోషం వేసింది పిల్లారా, చాలా ఆనందం అండి. ఎంతమంది నేర్చుకున్న పిల్లారా, వాక్యం విలువైనప్పుడు, వాక్యం ఘనంగా నువ్వు చెప్పలేనప్పుడు, ఉండలేనప్పుడు అంటే పెద్ద మదనైపోతే వేస్తున్నావు. ఏమండి, ఎంత పెద్ద ఏమండి సంఘమైనప్పుడు కేసు పిల్లారా. వాక్యము సరైన టైంలో ఇలా వాక్యం చెబుతుంది, ఇది కరెక్ట్ గా, ఇదే కరెక్ట్, ఇలా ఉండటమే మా పద్ధతి, దేవుడు మాకు ఇది చెప్పాడు అని 10 మందికి చెప్పలేనప్పుడు నీవు ఎంత పెద్ద సంఘానికి పదేస్తున్నాము, మీరు ఎంత పెద్ద విశ్వాసం చేస్తున్నాము, మీరు ఎంత పెద్ద పాస్టర్ అయినా ఏదైనా కానీ ప్రయోజనం ఉందా? ప్రయోజనం ఉందండి. 10 మంది దగ్గర నీవు నీ వాక్యం గురించి, ఈ వాక్యం అలా చెబుతుంది కదా, మేము దీనికి కట్టుబడి ఉంటాము అని చెప్పినప్పుడు ఎందుకండి? అర్థమైంది బిడ్డారా? నా ప్రీతి బిడ్డ అంటున్నాడు, సంగతి అన్నాడండి, నీకున్న శక్తి కొంచెమై ఉండను. శక్తి కొంచెమే అండి. ఏమండి, 100 మంది స్ట్రెంత్ ఉంటే ఆ శక్తి వేరు, 1000 మంది స్ట్రెంత్ ఉంటే ఆ శక్తి వేరు. ఈ పిల్లల సంఘానికి ఉన్న శక్తి ఎంత అంట? కొంచెమే అంట పిల్లారా. ఇచ్చేది కొంచెమే, వచ్చేది కొంచెమే, తెచ్చేది కొంచెమే, ఏమండి చేసేది కూడా కొంచెమే పిల్లారా. ఎందుకంటే కొంచెమే శక్తి ఉంది పిల్లాలకి. ఈ కొంచెం శక్తి ఉన్న వారు కూడా ఏం చేశారంటే వాక్యం కలొచ్చలుపండి తేట తెల్లంగంతే. నీ మొక్కలు తెల్లబోతాయను, నీ మొక్కలు నల్లబడతాయను, నీ మూతి వంకల పోతాను, నువ్వు సరుగుతావో, నువ్వు గొరుగుతావో, నువ్వు ఏం చేస్తావో తర్వాత సంగతి. యేసుక్రీస్తు ప్రభువు దేవుడు వాక్యము ఇలా బోధిస్తుంది. ఏమండి, ఎరగని వారుగా లేరండి, వాక్యం తెలియని వారుగా లేరు, గుడ్డి వారుగా లేరు, అంధత్వం లేరు పిల్లరా, వాక్యం ఎరిగిన వారుగా ఉన్నారు. వారు ఎలా ఉన్నాడు పిల్లలు? చాలా చక్కగా ఉన్నారు. కాబట్టి అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నేను తలుపు తీసి ఉన్నాను, దాన్ని ఎప్పటి కూడా ఏమండి, దాన్ని ఎప్పటి కూడా ఏంటంట వెయ్యలేడంట పిల్లలు. అర్థమైందండి? దేవుడు త్వరగా తెలిస్తే దాన్ని మూసేవికి ఎవరు కూడా చేయలేరు పిల్లరా. అలాగ ఆయన మూస్తే మాత్రము ఎవరు కూడా దాన్ని తీయలేరు పిల్లరా. అందుకని అంటున్నాడండి, ఇంకేమంటే కింద మాట, యూదులు కాకే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజము వారిని రప్పించదును. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించుదని తెలుసుకున్నట్లు చేసేదను.
ఎవరైతే నిన్ను పక్కకి నెట్టేస్తారో వాళ్ళే వస్తారు నిండాలని నేను చెప్పానండి మీకు. ఏమండి, వాళ్ళే రెక్కపెట్టాడు దేవుడు, మళ్ళా వాళ్ళే వస్తారు మళ్ళా. ఏమండి, మన బుద్ధి బాగున్నప్పుడు, మన గుణగణాలు బాగున్నప్పుడు ఒకసారి కాకపోతే అంత తెలుసుకుంటారు పిల్లలు. 10 మంది చెప్పినంత మాత్రాన అంటే పంది నంది కాదు, నంది పంది కాదు. తర్వాత చిన్నగా తెలుసుకుంటారు ఏది కరెక్ట్ అనేది పిల్లలు. ఎప్పుడు నువ్వు కరెక్ట్ గా ఉన్నప్పుడు పిల్లలు, నువ్వు దేవుడు కరెక్ట్ గా ఉన్నప్పుడు వారి తప్పులు తెలుసుకొని వారే మళ్ళా ఈ మార్గంలోకి వస్తారు. నా పేరు దేవుడు పిల్లలు. దేవుడు అన్నాడు ఈ ప్రకటన గ్రంథంలో ఈ సంఘం గురించి, సంఘం ఎలా ఉందంటే చక్కగా ఎచ్చగా దేవుడి చంద్రులు ఒకలాగే ఉంది. ఇక్కడ 2 లాగా లేదు పిల్లలు. ఏమండి, 2 రకాల లేదు పిల్లారా. ఈ సంఘం ఎలా ఉందంటే ఎగ్జాక్ట్ కరెక్ట్ గా ఉంది పిల్లారా. అందరూ అంటున్నాను పిల్లారా. 10వ వచనంలో నీవు నా ఓర్పు విషయమైన వాక్యము దయకొంటివి కనుక భూ నివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవ్వడు నీ కిరీటము అపహరించకుండా అన్నట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా ఏంటంట పట్టుకోవాలని పిల్లారా. అర్థమైందండి? మీకు కలిగింది చిన్నదే కావచ్చు, ఈ సత్య వాక్యం ఏంటంటే గట్టిగా పట్టుకొని ఉండాలి పిల్లారా. ఎక్కడో ఏదో దొరుకుతుంది ఏమండి, ఎడు చూస్తే కొండ నునుపుగానే ఉంటది పిల్లారా. అర్థమైందండి? దూరపు కొండ నునుపు పడ్డాయి కదా, ఆడిపోతే తెలుస్తుంది. ఏమండి, ఆడిపోయినప్పుడు అక్కడ ఎన్ని గచ్చు పొదలు ఉన్నాయో, ఎన్ని పిచ్చి చెట్లు ఉన్నాయో, అసలు దారి లేక, మార్గం లేక, ఆదరించేవాళ్ళు లేక, ప్రేమించేవాళ్ళు లేక, ప్రార్థించేవాళ్ళు లేక, అవసరంలో అక్కడ ఆదుకునేవాళ్ళు లేక, నీ ఎన్నింటి ఉండేవాళ్ళు లేకుండా ఉంటారు. అర్థమైందండి? దగ్గర ఉన్నప్పుడు ఏం అర్థం కాదు. అర్థమైందండి? అప్పుడే దేవుని పెట్టారా, దూరపు పడు నూనె పడినట్టు దూరంగా ఉంటారు. నా ప్రియమైన వాక్యం చెబుతుందండి. దయచేసి నా ప్రియమైన ఎప్పుడు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకొని ఉండదు. ఎప్పుడు నీకేది కలిగి ఉన్నదో, ఏ సంఘం ఉన్నదో, ఏ వాక్యం ఉన్నదో దాన్ని గట్టిగా పట్టుకొని ఉన్నట్లయితే నువ్వు ఎచ్చగానైనా చల్లగానైనా నువ్వు ఏదో ఒక స్థితిలో 2 types 1 type లో ఉన్నట్లయితే దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, మేలు పొందుకుంటావు పిల్లారా. దేవుడు రక్షకుడు అంగీకరించి బాప్తిసం తీసుకొని నీవు మరలా నువ్వు లోకం వైపు ఉంటే ఎటువైపు ఉన్నావు అర్థం చేసుకోవాలి ప్రజలు. దేవుడు ఎలా అర్థం చేసుకోవాలి? నువ్వు నా వైపు ఉన్నావు, నువ్వు వాళ్ళ వైపు ఉన్నావు అర్థం చేసుకోవాలి. ఏమండి, నా వైపు నా మార్గం నడువు, నేను చెప్పినట్టు చేయి. నీవు ఏమండి, ఒక పనికి వెళ్ళి యజమాని చెప్పడం చేస్తావు, నేను రక్షణ చేస్తావు నువ్వు. ఏమండి చెప్పండి, అందరూ మీరు కూలికి వెళ్తారు కదా, మిరపకాయలు కానీ ఉంటారు కదా, అందరు ఇడ్డించి పడితే ఇడ్డించి పడినప్పుడు అడ్డించి పట్టుకుని వస్తా అంటే ఊరుకుంటాడా? ఊరుకుంటాడా? ఏందా ఎందుకు ఊరుకోవయ్యా? వాళ్ళు కోసే మిరపకాయలు, నీ కోసే మిరపకాయలంటే కోసి మనం అయినా కానీ దానికి క్రమం ఉంటుంది, పద్ధతి ఉంటుంది. 10 మంది 10 సార్లు అయిపోతే నాకు ఒక స్వీకరించుకున్నది. నేను అడ్డించి కోసుకుని వస్తాను, నేను వాళ్ళకంటే ఎక్కువ కోస్తానంటే ఒప్పుకుంటాడా? నువ్వు ఎక్కువ కోసినా తక్కువ కోసిన కరోజు ఒంటే నుంచి పట్టు, కట్టెలు పట్టు దేవుడు, అంతేనా? అప్పుడే దేవుడు పెట్టారు. అలాగనే ఉంటే ఎలాగైనా ఉండు, లేకపోతే ఎలాగైనా ఉండు. నువ్వెచ్చగా ఉంటే ఏ మేలు మనము పొద్దుకునే చెప్పటికేనే ఉంటే నువ్వు చల్లగానే ఉండు, వెచ్చగానే ఉండు. వెచ్చని స్థితిలో ఉన్నట్లయితే దేవుడు చేసంటే నీకు ఉమ్ము వేస్తానని చెప్పాడు. తర్వాత ధన వృద్ధి జరుగుతుంది, అన్ని జరుగుతుంది అనుకుంటే కింద రాశాడు పిల్లలు. ఆ 18వ వచనం అన్ని చక్కగా రాశాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో నీకు అర్థం కావట్లేదని ప్రభు చెప్తున్నాను. నా ప్రియ దేవుడు పెట్టారా, నిజంగా ఈ మధ్యాహ్న కాల మందులో మనము ఈ 2026 సంవత్సరంలో ఆయన గారి గురించి మనము దేవుడి కోసం బ్రతుకుతామండి. ఆయన రాకడ పర్యాంతం వరకు మనము ఆ వాక్యానుసారంగా జీవితాం పిల్లగా. ఈ వాక్యాన్ని జీవిస్తున్నప్పుడు సాధారణంగా ఊరికే ఉండండి, వాళ్ళను డైవర్ట్ చేస్తాడు, డైవర్షన్ వారిని నడిపిస్తున్నాడు. అవన్నీ కనుక్కొని నీవు చక్కని మనం నడవాలని కోరుతాడు.